ఏపీలో ఇవాళ రేపు కేంద్ర ఎన్నికల బృందం పర్యటించనుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హృదేష్ కుమార్లతో కూడిన 7 సభ్యుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. 2 రోజుల పాటు 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్షించనున్నారు. ఇవాళ రేపు సీఎస్, డీజీపీలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ కానుంది. ఎన్నికల సన్నద్ధతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు కలెక్టర్స్. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ రావు లైవ్ లో అందిస్తారు. వినాయక్ రావు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష ప్రారంభించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమీక్ష ప్రారంభమైంది. ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం తరపు నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని 7 బృందం, 7 అధికారుల బృందం కూడా పాల్గొనడం జరిగింది. వీరితో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, అదేవిధంగా 26 జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతం ఒక్కొక్క జిల్లా నుంచి అంటే ఈ రోజు 18 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎన్నికల సన్నద్ధత మీద పూర్తి స్థాయిలో ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. పోలింగ్ బూత్లు కావచ్చు, అదేవిధంగా ఓటర్ల నమోదు కార్యక్రమం కావచ్చు, ఏ విధంగా దానికి సంబంధించి ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో ఓటర్ల తొలగింపుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అక్కడ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల మీద ఎస్పీలు మొత్తంగా ఒక్కొక్క జిల్లా నుంచి 15 నిమిషాల చొప్పున ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎన్నికల సంఘానికి ఇవ్వబోతున్నారు. ఈ రోజు 18 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రేపు మిగిలిన 8 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు కూడా ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక 2024 ఎన్నికలకు సన్నద్ధతగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అనేక మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాబోయే అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఎన్నికల జాబితాను ఓటర్ల జాబితాను రూపొందించడం జరిగింది, అదేవిధంగా ఓటర్ల జాబితా ప్రకారంగా ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, అదేవిధంగా ఓటర్లకు సంబంధించి ఏ విధంగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడ శాంతి భద్రతల అంశాలు తలెత్తిన సందర్భంలో ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా అనేక రాజకీయ పార్టీలు జిల్లాల వారీగా కానీ లేదంటే కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా వెళ్లి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఓటర్ల తొలగింపు అంశంలో ఎటువంటి అంశాలను ప్రాధాన్యత తీసుకుని ఏ విధంగా ఓటర్ల తొలగింపు కార్యక్రమం జరుగుతుంది, అందులో డూప్లికేట్ ఓటర్లకు సంబంధించి ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దాని మీద కూడా పూర్తి సమీక్ష చేయబోతున్నారు. 2 రోజుల పాటు కూడా ఈ సమీక్ష జరగబోతుంది. రేపు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా డీజీపీతో కూడా, అలాగే కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరైతే ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోతున్నారో వారితో కూడా సమీక్ష చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా డీజీపీ తోటి ఈ సమీక్ష ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్ రావు, థ్యాంక్ యూ.